విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే బతుకమ్మ పండుగ వెనుక అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక ఊళ్ళో భూస్వాముల ఆగడాలను భరించలేక ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందట. ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మ అని దీవించారట. తమ ఆడపిల్లలకి ఎలాంటి ఆపదలు రాకూడదని, వారంతా కలకాలం భర్త, పిల్లలు, కుటుంబంతో సుఖంగా జీవించాలని కోరుకుంటూ ఆ గౌరీదేవిని పూలతో పూజించటం ఆచారంగా వచ్చిందట. గౌరమ్మని బొమ్మగా చేసి ఒక పెద్ద పళ్ళెంలో పూల మధ్యలో ఉంచి చుట్టూ రంగురంగుల పూలను పేర్చుతారు. గునక పూలు, తంగేడు పూలు, బంతి, చామంతి, నందివర్ధనం, గుమ్మడి పూలు వంటి రంగురంగుల పూలను అందంగా పేర్చి వాటి చుట్టూ చేరి పాటలు పాడతారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, చైతన్య గారు ఈ రోజు మనందరి కోసం అల్యూమినియం మెష్ తో అందమైన బాక్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు. మరి పండుగ సందర్భంగా అదేంటో చూసేద్దామా? హాయ్ చైతన్య గారు. హాయ్ సుజాత. చైతన్య గారు ఈ రోజు మా సకులందరి కోసం అల్యూమినియం మెష్ తో అందమైన బాక్స్ ని చూపిస్తానన్నారు కదండి. సో మరి ఫస్ట్ దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? చెప్తాను. అల్యూమినియం మెష్, సీజర్, కార్డ్బోర్డ్, హ్యాండ్మేడ్ పేపర్, థ్రెడ్, డెకరేటివ్ లేసెస్, డెకరేటివ్ ఫ్లవర్స్ అండ్ టిష్యూ క్లాత్. ఓకే చైతన్య గారు, మరి మనకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం కార్డ్బోర్డ్ పీస్ రౌండ్ గా కట్ చేసుకున్నాను. ఇది బేస్ కోసం యూజ్ చేస్తున్నాను నేను. దీని మీద హ్యాండ్మేడ్ పేపర్ మనం స్టిక్ చేసుకున్నాం. సో దీన్ని గ్లూ పెట్టేసి స్టిక్ చేసేస్తున్నాను. సో సఖీ రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారా? వాచ్ చేస్తానండి నేను. గ్లూ పెట్టేసాం కదా, దీన్ని ఇలా స్టిక్ చేసేసుకుందాం. అండ్ ఇది బ్యాక్ సైడ్ అంతా ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఫోల్డింగ్ చేసేద్దాం. ఓకే, ఇలా ఫోల్డ్స్ చేసేసి మొత్తం బ్యాక్ సైడ్ కూడా మనం సో అది అలా నిలబడుతుంది. స్టిక్ చేసేస్తామండి. చూడండి సుజాత, ఇలా మనం మొత్తం స్టిక్ చేసేసుకున్నాం కదా. ఇది డ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇది ఇలా పక్కకు పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం మనం. ఓకేనండి. నెక్స్ట్ నేను డెకరేషన్ కోసం టిష్యూ క్లాత్ యూస్ చేస్తున్నాను. అండ్ దీంతో నేను ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ట్రయాంగిల్ షేప్ లో మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ స్క్వేర్ ని. అండ్ ఇలా మధ్యలో మనం ఫింగర్ పెట్టేసి ఇలా ఒకసారి తీసుకొని మనం పెటల్ షేప్ లో ఫోల్డ్ చేస్తాం. ఓకే, సో దాన్ని అంతా గట్టిగా పట్టుకుంటే ఒక మొగ్గలాగా కనిపిస్తుంది. ఇది మనం థ్రెడ్ తీసుకొని టై చేసేసుకోవాల్సి ఉంటుంది. మ్యాచింగ్ కలర్ థ్రెడ్ తీసుకున్నామంటే అసలు ఏం కనిపించదు. ఇలా మనం అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఓకే సుజాత, మనకి ఈ మొక్కలన్నీ రెడీ అయిపోయాయి కదా. ఈ మొక్కలతోటి మనం ఒక ఫ్లవర్ తయారు చేద్దాం. ఇవన్నీ కలిపి ఇలా మనం పెటల్స్ లాగా పెట్టేసి నేను 5 పెటల్స్ యూస్ చేస్తున్నాను ఒక ఫ్లవర్ కోసం. అన్ని కలిపి మనం టై చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ఒక్కొక్క పెటల్ కోసం అని చెప్పేసి టై చేసుకున్నామండి ఈ టిష్యూ క్లాత్ ని. ఇప్పుడు మొత్తం 5 పెటల్స్ అన్ని కలిపి ఒకే దగ్గర టై చేసేసి మామూలుగా మనం పువ్వులు అల్లేప్పుడు దాన్ని అలా లాక్ చేసేస్తున్నారు. అండ్ దీంట్లో మధ్యలో మనకు ఖాళీగా ఉంది కదా. అవునండి, దీంట్లో మనం మధ్యలో కుందన్స్ కానీ బీడ్స్ కానీ అలాంటివి మనం ఫిక్స్ చేస్తాం. మనం ఏదైనా డెకరేట్ చేసుకోవాలంటే బాగుంటుంది. ఒక మోతి పెడుతున్నాను. చాలా అందంగా కనబడుతుందండి ఇది. వావ్. ఇప్పుడు మనం ఒక ఫ్లవర్ రెడీ చేసేసి నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు బాక్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, సో మెష్ తో మనకి బాక్స్ చేసి చూపిస్తాను అన్నారు కదండి. ఇప్పుడు ఫస్ట్ మెష్ దగ్గరకు వచ్చాం మనం. ఇలా తీసుకున్న మెష్ ని నేను హాఫ్ ఫోల్డ్ చేస్తున్నాను. హాఫ్ ఫోల్డ్ చేసేసి ఇలా ప్రెస్ చేస్తున్నాను. సో అది బెండ్ అవుతుంది. ఈ మెష్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. మనకు ఒకవేళ నీట్ గా రాకపోయినా మళ్ళీ మనం తీసేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నేను ఇలా రౌండ్ షేప్ కోసం ఒకటి ఏదైనా బేస్ తీసుకొని రౌండ్ షేప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒక డబ్బాని తీసుకున్నానండి. డబ్బా కానీ గ్లాస్ కానీ ఏదైనా మనం తీసుకోవచ్చు. కన్వీనియంట్ గా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి మనం ఇలా టైట్ గా ఒకసారి ప్రెస్ చేసామంటే రౌండ్ షేప్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, ఇలా రౌండ్ షేప్ ఉన్నదాన్ని మళ్ళీ మనం తీసేస్తున్నాం. ఓకే, దీన్ని మోల్డ్ లాగా యూజ్ చేసుకుంటున్నాను పర్ఫెక్ట్ గా రౌండ్ రావడం కోసం. ఓకే, అండ్ ఇక్కడ మనం గ్లూ పెట్టేసి
ఆహా, ఇది మెష్ కదండి, గ్లూతో గ్లూతో అతుక్కుంటుందా మరి? ఉంటుందండి. మనం ఏదైనా డెకరేటివ్ లేస్ కానీ అటువంటి స్టిక్ చేసామంటే నిలిచిపోతుంది అలాగే. సో చక్కగా అది కనిపించకుండా లేస్ పెట్టేస్తుందండి. జాయింట్ అనేది కనిపించదు అండ్ మనకు మెష్ కూడా స్టిక్ అయిపోతుంది. ఇలా స్టిక్ అయిపోయిన బాక్స్ని మనం ఇందాక ఏదైతే బేస్ తయారు చేసుకున్నామో అవునండి, దానికోసం కూడా మనం స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ కూడా నేను గ్లూ యూజ్ చేస్తున్నాను. సో ఇలా మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఆరడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకేనండి. మరి ఇలాంటిది ఏదైనా తయారు చేసి ఇందుకోసం మనం ఇంకా లిడ్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లిడ్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఓకేనండి. సో ఇది పక్కన పెట్టేసుకుందామండి. దీనికి సంబంధించి లిడ్ తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇందాక మనం ఏదైతే డెకరేషన్ కోసం ఈ ఫ్లవర్ తయారు చేసుకున్నామో ఈ లిడ్ కోసం నేను ఫస్ట్ ఒక స్క్వేర్ పీస్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేస్తున్నానండి. ఇది సిజర్ తో కట్ అయిపోతుందండి మెష్ అనేది. సో చాలా మెత్తగా ఉంటుంది. సో ఎడ్జెస్ అన్ని కట్ చేస్తున్నాను. ఈ మెష్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి మనకు సిజర్ తో ఈజీగా కట్ అయిపోతుంది. ఓకే ఓకే. సో సర్కిల్ లాగా అయింది. దీన్ని మనం ఇక్కడ ఇలా ప్లేస్ చేసి కొద్దిగా ఇలా అంటే మనము బెండ్ చేసామనుకోండి మూతలాగా క్లియర్ గా ఉంటుంది. ఎడ్జెస్ కూడా మనం కనిపించకుండా ఇటువంటి డెకరేటివ్ లేస్ ఏదైనా తీసుకొని మ్యాచింగ్ కానీ కాంట్రాస్ట్ కలర్స్ కానీ తీసుకొని మనం డెకరేట్ చేసుకుంటే అది కూడా స్టిక్ చేసుకోవడం. దీంట్లో ఏది కుట్టడానికి ఏమి ఉండదండి, అన్ని స్టిక్ చేసేసుకోవచ్చు మనం. ఫైనల్లీ ఇటువంటి ఫ్లవర్ మనం తయారు చేసుకున్నది ఇంకా డెకరేటివ్ ఫ్లవర్స్ అవన్నీ మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇది ఒక మంచి ఐడియా. మరి ఇలాంటివి ఏమైనా తయారు చేసినవి మీ దగ్గర ఉన్నాయండి? నేను చూపిస్తాను. చూడు సుజాత, నేను కంప్లీట్ చేసిన బాక్స్ ఇంతకుముందు నేను రౌండ్ షేప్ లో చేశాను కదా, స్క్వేర్ షేప్ లో చేశాను నేను. వావ్ అండి, అసలు నిజంగా ఎంత బాగుందంటే ముచ్చటగా ఉంది. దీంట్లో నిజంగానే డ్రై ఫ్రూట్స్ మీరు చెప్పినట్టు డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా వావ్, ఫ్లవర్స్ పెట్టుకోవడం కోసం మనం కాస్మెటిక్స్ అలాంటివి గిఫ్ట్ ఇవ్వడం కోసం ఆ మందిరం పక్కన కనుక పెట్టుకున్నట్లయితే ఫ్లవర్స్ వేసుకుని చాలా ముచ్చటగా ఉంది దీన్ని చూస్తుంటే. అసలు మా సకులందరికీ ఒక మంచి ఐడియా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుజాత, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓకే సకులు, చూసారు కదా చైతన్య గారు ప్రిపేర్ చేసిన అందమైన బాస్కెట్ ని. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.